ఏమాయ రామన్న ఎందాకొచ్చిందే దున్నుడు నిన్న మొన్న మీది గుడ్డమైంది ఇయాల రేపట్లా కింది గుడ్డం అయిపోతుంది ఇంకా దున్నుకుంటూనే ఉంటే ఇక ఇత్తనాలు ఎన్నడు తెస్తావు ఎన్నడు పెడతావే నా ముచ్చటట్లుంచి గాని షెర్వెన్క నార అల్కిన్ రారా మీరు గిదివార దాకనా మొన్ననే అల్కితి పత్తిత్తులే జర ఓ డల్లు వడ్డాక పెడదామని చూస్తున్నానే ఇగో గిట్లున్నాయి ఊర్ల పొంట రైతన్నల ముచ్చట్లు. దుక్కులు దున్నుడు గొర్రు కొట్టుడు ఇత్తనాలు పెట్టుడు నారలుకుడు రైతులంతా వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నారు పో. ఆదిలాబాద్ లో మొన్న టానలకు దుక్కులన్నీ తయారు పెట్టుకొని కొందరు ఇత్తనాల కోసం దుక్కునాల కాడ లైన్లు కడుతుంటే దొరికినోళ్ళు తెచ్చుకొని పెడుతున్నారు. ఇదే సందం దోనెంబర్ ఇత్తనాలు అంటగడదామని చూస్తున్న ఆఫీసర్లు పట్టుకుంటూర్రు లోపటేస్తుర్రు. అటు నిజామాబాద్ లో పసుపు పెట్టుడు జోరుగా అవుతున్నది. ఇక నారాలకి నాటేస్తానికి బొచ్చెడు మంది తయారున్నారు. ఈ 2-3 రోజుల పత్తి గింజలు కూడా వర్షాలు అయితే పెడతాము, పొలాన్ని కూడా నార్మల్ పోస్తున్నాము. ఆల్రెడీ ఆనకాలం పంటల సాగు పెరిగే కోపు కొడుతుంది తాప. చాలా మటుకు రైతులు పత్తి వరి పంటలే పండిస్తున్నారు. ముందుగాల దున్నుకున్న వాళ్ళు ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు సుత. ఇక ఎప్పటి లెక్కనే సన్నాలే పండిస్తామంటారు రైతన్నలు. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇంతవరకు స్టార్ట్ అయినటువంటి ఎవరైతే చేస్తున్నారో అంత మ్యాక్సిమంగా సన్నాలకే చూస్తున్నారు కానీ దొడ్డవిటికి పోయే పరిస్థితి కనబడలేదు ఇప్పటి వరకు. ఇంకొక డల్ ఆనబడ్డదంటే ఇంకింత జోరు అందుకుంటాయి పనులు. ఆఫీసర్లేమో ఆనలు బగ్గనే కొడతాయి అంటారు కానీ ఓ కాడు ఉంటే ఇంకో కాడు ఉంటలేవా ఆనలు. రైతులంతా దుక్కులు ఇత్తనాలు తయారు పెట్టుకొని ఆన కోసం వెయిటింగ్ చేస్తారు. ఫినిషింగ్ కొట్టించి విత్తనాలు శుద్ధి చేసుకొని అన్ని రెడీ పెట్టేసుకొని వర్షాల కోసం వెయిట్ చేస్తాం. చూడాలి మరి తాపకు టైం కానలు పడి కాలం మంచిగా అవుతుందో ముంచైపోతుందో.